బట్టి ప్రభా నీ బిడ్డలకు నా జీవితం చేసిన మేలు యథార్థంగా పంచుకుంటకు నన్ను మమ్మల్ని న్యాయపరచమని ఈయన బుద్ధి పుట్టించమని దేవా సాయం చేస్తాను నమ్మి స్తుతిస్తూ సాగిలపడి యేసుక్రీస్తు నామములో స్తోత్రంతో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలు. నేను వస్తాను అనుకోలేదు, అయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము మరి ఇక్కడ రావాల్సింది. సడన్గా ఫోన్ చేసి మరి వెళ్ళాం బ్రదర్ తాండ్రు వెళ్తున్నామని అంటే మీ సైడే కదా నేను చెప్తే సరే బ్రదర్ ట్రై చేస్తానని చెప్పి, నాకు కూడా చిన్న బిజినెస్ ఉందండి, చిన్న వ్యాపారం ఉంది, నేను ఒక డ్రైవర్ని, నేను బస్సు డ్రైవర్ చేస్తూ ప్లస్ నేను అంత బట్టలు అమ్మేవాని. తర్వాత తిరిగి ఇప్పుడు మున్సిపాలిటీలో చిన్న వెహికల్ ఉంది నాకు, ఓన్ వెహికల్, ఆ వెహికల్ చేసుకుంటూ ఏదో నేను జీవిస్తున్నప్పుడు అయ్య గారు బ్రదర్ నువ్వు ఏం చేస్తావు, నువ్వు వెనుకబడిపోతున్నావు, నువ్వు దేవుని పని చేయాలి అసలు ఏంటి అని చెప్పి దేవుని బ్రదర్తో నాకు పరిచయం లేనప్పటి నుంచి నన్ను ప్రోత్సాహపరుస్తూ నన్ను పురుకొల్తూ వస్తున్నాడు. కాబట్టి నేనే నా ఒక సొంత పనులలో వెనుకబడిపోతూ నేను దేవునికి దూరమైనాను. అయినప్పటికీ నేను దేవుడు నన్ను ఎప్పుడు విడవాడు, ఎడబాడని ఒక చేత్తోని మీ మధ్యలో నిలబెట్టినాడు దేవునికి స్తోత్రములు. అయితే దేవదాసులు అయ్యగారు మీరు రండి బ్రదర్, మీరు సేవలు చేయాలి, మీరు దేవుని పనులు చేయాలి అని చెప్పి నన్ను ప్రోత్సాహపరుస్తూ ఆయన పరిచయమైనప్పటి నుంచి నన్ను ఎంతో ఇది చేస్తూ సంఘంలో ఇలా సాక్ష్యాలు చెప్పిస్తూ తన వెంబడి తీసుకొని వెళ్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సంకల్పము చాలా ఉన్నతమైంది. మేము అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాడను. నేను మా స్వగ్రామం వచ్చి దారుణం ఉండదు. మరి మేము మా నాయన ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నింగంపల్లి, సేర్ నింగంపల్లి. మేము 6 మంది మన కుటుంబం అంటే నేను మొదటి మెంబర్ని మా నాన్నగారికి. సో దేవుడు 1993 1993లో అట్లా నేను వ్యాపారం చేసేవాడిని, బట్టల వ్యాపారం చేసేవాడిని. నేను బట్టలు అమ్ముకున్నాను, బట్టల షాప్లో పనిచేసి నేను బట్టలు అమ్ముకునేవాడిని. తిరిగి నేను సైకిల్ మీద బట్టల వ్యాపారం ఊరు తిరిగి చేసేవాడిని ఆ ప్రాంతంలో ఒక 30-33 ఏళ్ళకి అన్నమాట. చేసుకుంటున్నప్పుడు మాకు మా నాయనగారు ఎప్పుడో పోయిండు, కానీ కాబోతుంటే ఉన్న ఫ్లాట్లు, గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ కానీ కొన్న ప్లాట్ కానీ అన్ని పొడగొట్టుకున్నారు. ఆయన పొడగొట్టుకురంటే ఆయన మనం ఇక్కడ ఉండంలే, ఎందుకులే మన ఊరు మనం పోతాం లేదు కొన్ని నిర్లక్ష్యం. తర్వాత ఒక చిట్టీలు వేసి లాస్ అయిపోయి ఆయన మాకు వచ్చేవరకు, నాకు వచ్చే వరకు ఏం లేదు అసలు. మామూలుగా పని చేసుకుంటూ మేము 6 అన్నదమ్ముల మంది, ఒక చెల్లెలు, మాకు ఒక సిస్టర్, 7 సంతానం మా తల్లిదండ్రులకి. ఈ విధంగా మేము చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఏమైందంటే ఒక ఆఫీసరు, ప్రొఫెసరు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మరి అందులో ప్రొఫెసర్ అంట. ఆయనకు ఒక చిన్న పని చేసి పెట్టినా అనమాట. అదేంటో మీకు చెప్పి ఈ విధంగా చెప్పేసి టైం లేదు, మరి ఎంత సమయమో నాకు తెలియదు. అయితే మరి ఆ వ్యక్తి, ఆ ప్రొఫెసర్ ఏమన్నారంటే మాకు, నేను షార్ట్గా చెప్తానండి, టైం లేదు, షార్ట్గా చెప్పేసి ముగిస్తాను. అయితే ఆ ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే మన ఫ్యామిలీ చూసుకున్నారు. ఆయన రాజమండ్రి సైడ్ వాళ్ళది, ఆంధ్ర అక్కడ. అయితే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఆయన నాకు తెలియదు. అయితే ఒకసారి ఏమైందంటే ఆయనకు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన భార్య ప్రెగ్నెన్సీ ఉంటే కడుపుతుంటే, అయితే ఒక ఆడపిల్ల కావాలి. ఆయన లండన్ వెళ్తున్నాడు అనమాట, కంపెనీ తరఫు నుంచి లండన్ వెళ్తుంటే అటు వెళ్ళినప్పుడు మరి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉండాలి, ఇంట్లో 10 మనుషులు కావాలి. ఇంట్లో 10 మనుషులు ఉన్నారు కానీ జాడు కొడతారు, వెళ్ళిపోతారు. పొద్దుంత నాయకుడు ఉండాలి అమ్మాయి దగ్గర, ఆమె ఒకటే ఉంటుంది అనమాట. అట్లా ఎవరు ఉండాలని చెప్పి ఎవరిని చూస్తే అప్పుడు మా చెల్లెలు కనిపించి 1993లో అప్పుడు మా చెల్లెలు పెద్ద మనిషి అయితే అప్పుడే ఆ చెల్లెలు చూసి పిలుచుకొని టీటీ కూడా పెట్టి, ఏమ్మా మీరు మా దగ్గర ఉంటామని అడిగితే ఉంటాను అనుకోవాలంటే మరి ఎవరిని అడగాలంటే మా అమ్మని అడిగాను. సరే అని చెప్పి ఆమె వెళ్తుంది, మాకు తెలియదు, ఆమె వస్తుంది మాకు తెలియదు.
తర్వాత మా అమ్మని పిలుచుకొని, అమ్మ ఏం లేదు, ఇంట్లో పని మనుషులు ఉన్నారు, పని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంట్లో పని చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంట్లో ఆడపిల్ల ఉండాలి, పొద్దుంతా మీ బిడ్డని మీ కూతురు దగ్గర మీ ఇంట్లో కాడ ఉంచుకోండి, అయితే మేడం దగ్గర పండుకుంటే రాత్రిపూట పంపించండి అంటే, సరే సార్ మరి మా ఆయన కడిగి చెప్తాను చెప్పి మా అమ్మ వచ్చిందండి. వచ్చినాక తర్వాత మేము సైకిల్ మీద పడలేమని నేను తమ్ముళ్ళతో చిన్న చిన్న 6 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, మా ఇద్దరు వెనుకలు ఒక చెల్లెలు. తర్వాత అట్లా ఉన్నప్పుడు ఆయన మా అమ్మ వచ్చి మా నాయనకు అడిగినట్టు, అయ్యా మరి ఇటు సంగతి పలానా అవ్వ సారు పటేల్ ఇంట్లో కిరాకుంటాడు, వెంకరెడ్డి పటేల్ అని ఫేమస్ ఆడ, ఆయన ఇంట్లో కిరాకుంటాడు, మరి ఇట్లా మన పాపను అడిగిరు అని అంటే, ఎట్లా పరిచయం నీకు అంటే, ఏం లేదు ఇట్లా మన పాప ద్వారా పరిచయం ఏంటి అంటే, సరే సరే అవునా మరి మన ఆడపిల్ల కూడా పెద్ద మనిషిని పిలుచుకొని మన ఇంట్లో పడగొస్తావా అని చెప్పి మా ఆయన బెదిరించి ఆయన మా అమ్మని నోరు ముప్పించాక మా ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్తో మా చెల్లెలు ఉంచుతారనుకునేవాళ్ళు, ఉంచుతారనుకొని ఆయన మా చెల్లెలు అడిగితే, ఏమమ్మా లక్ష్మి ఎందుకు ఏమైనా అంటే, అంకుల్ మా డాడీ అవుతున్నాడంటే మా ఆయన వచ్చిందంటే మరి ఏం చేయాలి, ఆయన ఫ్లైట్ టైం అయిపోయింది, ఒక 2 రోజులు పోవాలి, ఆయన ఫ్లైట్ బుక్ చేసుకుని కాన్ఫిడెన్స్తో నమ్మకంతో పెడతాను అనుకున్నారు. మా ఆయన మా మాట అయిన వరకు మా అమ్మ నోరు మూసుకున్న వరకు మా చెల్లెకి అడిగి ఏందమ్మా అంటే, ఇటు సంగతి అని చెప్తే, మరి ఇట్లా ఆంధ్ర రాజమండ్రి సైడ్ ఉండడం వాళ్ళు తీసుకొద్దామంటేనేమో టైం లేదు, ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ ఆలోచించి మా చెల్లెకి 2 లక్షలు అన్నప్పుడు అప్పుడు మా చెల్లె సలహా ఇచ్చి, మా పెద్దన్నయ్యకి వచ్చి అడగను అంకుల్, మా పెద్దన్న మా ఆయన ఒప్పిస్తారని చెప్పి ఆమె సలహా ఇచ్చింది. మళ్ళీ సలహా ఇస్తే సరే అని చెప్పేసి ఆయన ఎప్పుడు 1993 ఆ ప్రాంతంలో వచ్చి ఆ కార్ వేసుకుని వచ్చి మా ఇంటి రోడ్డే ఉంటుంది, అప్పుడు వచ్చేసి ఆయన లక్ష్మి అని కూడా వస్తే మా చెల్లెని నన్ను పరిచయం చేసింది, అన్నయ్య సారు పైన ఉంటారని చెప్పి పరిచయం చేసింది. చెప్పుడు సార్ ఏంటంటే ఇది సంగతి అండి ఆయన చెప్పుడు, ఆయన ప్రొఫెసర్, ఆయన చిన్న నేను చోట పోస్ట్ అనుకున్నాను, నాకు తెలియదు, మంచి స్థాయిలో ఉన్నాడు ఆయన. అయితే ఎందుకు చెప్తున్నానంటే నాకు రక్షణ ఎట్లా వచ్చింది అనే సందర్భం చెప్తున్నాను అనమాట. సో అట్లా లేదండి ఇట్లా మా భార్య పిన్నేసి ఒక 1 మంత్ నేను లండన్కి వెళ్తున్నాను, అయితే కంపెనీ తరఫు నుంచి వెళ్తున్నాను కాబట్టి ఒక మనిషి కావాలి, ఆడపిల్ల కావాలి, మా ఊరికి పోయి తీసుకొద్దామంటే ఉన్నారు కానీ టైం లేదు, కాబట్టి మీ చెల్లెని అడిగాం, అయితే మీ డాడీ వస్తాడంట, మరి మీకు కావాలంటే మీకు శాలరీ ఇస్తాను ఉంచుతారా అని అడిగినాను. శాలరీ అయితే ఉంచాను సార్, అవసరం లేదు, మీరు అడిగారు కాబట్టి మా చెల్లెని పంపిస్తాను, మా నాయనని ఒప్పచెప్పుకోవట్లేదు పంపించినాను. అది ఆయన నచ్చి యూనివర్సిటీలో లండన్కి రాగానే నన్ను మా చెల్లెకు ఒక లెటర్ రాసి ఇచ్చేసి మీ అన్నయ్యని రమ్మని చెప్పి పంపించింది. నేను నాకు చదువులేదు, నేను చదువుకోలేదండి, ఎంత చదువుకున్నాను అనుకుంటున్నారు, 10, 20, 12 ఒకటి చదువుకున్నాను, ఒకటి మాత్రమే చదువుకున్నాను. లేదు అప్పుడు 6 మందిని కదా ఇంటి అప్పుడు కూలి కోత తీసుకుపోయి మా అమ్మ నేనే అంటారా మా అమ్మమ్మల ఊరు, ఇక్కడ స్కూల్ వేస్తే మా అమ్మ మా తాత ఏం చదివిస్తారా తీసుకో పనికి పెట్టండి అక్కడ పోయి పనికి పెట్టారు. ఇంకా అప్పుడు చదువు పోయినాక సరే నేను బట్టలు అమ్ముకుంటాను, బట్టలు కూడా పనిచేసాను, బట్టలు అమ్మడం కొనడం తెలుసు, మొత్తం పెట్టుబడి లేదు, ఏదో చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఈయన ఆఫీసర్ గారు మా చెల్లెకు లెటర్ రాసి ఆఫీస్ రమ్మని చెప్పే వరకు నేను వెళ్ళే వరకు ఆయన ఆయన లేడు ఆఫీస్లో, ల్యాబ్లో లేడు, ఆయన ఎక్కడో పోయిండు. నేను ఆ సార్ నెంబర్ చెప్పి కూర్చోండి సార్ అని చెప్పి సీట్ వేసి కూర్చున్న వరకు ఆయన వచ్చింది. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఆయన వచ్చినప్పుడు అందరూ తిరిగి కొట్టి నేను లేస్తున్నారు, లేచిన వరకు ఇంత పెద్ద సార్ అని చెప్పి నేను కూడా లేచినాడు మళ్ళీ కూర్చున్నాక ఆయన పిలిపించుకున్నాను. ఫస్ట్ నాకే పిలిపించి బ్రదర్ రమ్మని చెప్పి పిలిపిండి వచ్చేసి పోయే వరకు ఏం చదువుకున్నావు అని అడిగాడు. ఏం చదువుకోలేదు సార్, చిన్న బట్టలు కలపడం చేసినాను, బట్టలు అమ్ముకుంటున్నాను సార్, నాకు మీరు 10th లేదా అన్న, లేదు సార్ 7th సర్టిఫికేట్ తీసుకుంటారా జాబ్ పెట్టిస్తాను, 7వ తరగతి సర్టిఫికేట్ తీసుకుంటా నేను జాబ్ పెట్టిస్తాను, సెంట్రల్ యూనివర్సిటీలో పడ్డవాడు. అరే అప్పుడు ఆశ పుట్టిందన్న, ఆశ జీవులం కదండి మనుషులు, అరే ఎందుకు చదువుకోకపోతే ఏం చేయాలి అసలు పరిస్థితి, అయ్యో దేవా అని చెప్పి అప్పుడు దేవుని నమ్ముకోలేడు, దేవా అంటున్నాను, అప్పుడు దేవుని నమ్ముకోలేదు, అప్పుడు దేవుడు నాకు పరిచయం లేడు. సో అట్లా నేను ఎట్లా చేద్దామని ఆలోచించుకుంటూ మా ఫ్రెండ్ ఒక కమ్మరి సీను అని ఒక మా ఫ్రెండు, ఆయన నేను బట్టలు అమ్మేటప్పుడు వాళ్ళ ఇంట్లో నేను బాగా క్లోజ్ అనమాట. సో ఆయన నన్ను ఎమ్మెల్యే అని పిలుస్తాను అనమాట. నా పేరు ఎస్కే ఎల్ఐ, నా పేరు ఎల్ఐ అయితే ఏలియాగా మా నామకరణం చేసి తెచ్చిన, కానీ ఏలియాగా మారలేదు, నేను ఎల్ఐగా ఉన్నాను. అయితే నన్ను ఎమ్మెల్యే అని పిలుస్తాను మా ఫ్రెండ్స్ అంతా, తన ఆయన నడుస్తుంటుంది కదా అప్పుడు, అయితే ఎమ్మెల్యే అని పిలుస్తాను అనమాట. అయితే అట్లా ఎమ్మెల్యే నువ్వు పాస్ అవుతావు, నీకు లేదు, నేను 1000 రూపాయలు నువ్వు డీడీ కట్టినా, ఆయన కట్టిన మా హెడ్ మాస్టర్ కడితే నేను పాస్ చేసిన, నేను నాకు సర్టిఫికేట్ వచ్చింది, 10th సర్టిఫికేట్ వచ్చింది, నువ్వు కూడా ట్రై చేయడం ఈజీ అవుతావు అని చెప్పి సలహా ఇచ్చిన అన్నమాట. అట్లాగా నా సరే అని చెప్పేసి నా గురేంది జాబ్ కొట్టేయాలి కాబట్టి ఏదైనా సర్టిఫికేట్ తీసుకుపోయి కలవాలనే ఉద్దేశంతో నేను ఏం చేసినంటే, మా దగ్గర నింగంపల్లిలో స్పోకెన్ ఇంగ్లీష్ అని జాన్సన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఆయన నేర్పిస్తాడు,
ఆయన దగ్గర పోయి మా అంకుల్ పరిచయం, ఒక ఆయన బంధువు ఉన్నాడు, ఆయన దేవుని నమ్ముకున్న వాళ్ళు. అయితే ఆయన ద్వారా వాళ్ళ పరిచయం కాబట్టి, వాళ్ళు క్రిస్టియన్ వీళ్ళు క్రిస్టియన్ కాబట్టి అట్లా తీసుకొని ఏమైనా చెప్తే ఫీజు తగ్గిస్తాడు అని చెప్పి ఆయన దగ్గర లెటర్ రాసుకొని పోయినా అనమాట. ఆయన పేరు నెహిమియా, పాస్టర్ నెహిమియా. ఆయన ఒక సంఘానికి పాస్టర్గా పనిచేస్తున్నాడు, స్పోకెన్ ఇంగ్లీష్ బోధించుకుంటాడు, ప్లస్ యూనివర్సిటీలో జాబ్ ఆయన కూడా. అది నా సంగతి తెలియదు. అప్పుడు మా తెలిసిన బంధువుల ద్వారా పోతే లెటర్ రాసి ఇట్లా సంగతి మా పిల్లాడ ఫీజు చూసుకొచ్చి చెప్పినాను. నా ఆశ ఏంటంటే నేను చదువుకొని కొద్దిగా ఫీజు ఏదైనా 5th 7th సంపాదించి నేను జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో నేను పోయినప్పుడు నీకు ఓకే బాబు, నీకు క్లియర్ చేస్తాను, నీకు సర్టిఫికేట్ వస్తాడు చేస్తాను, నువ్వు జాయిన్ కావాలని చెప్పి సరే అని చెప్పి ఫీజు ఏదో కడతానని చెప్పి మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చేసి అయిపోయింది. కంటిన్యూ పోతున్నాను. అయితే పొద్దునంతా వ్యాపారం పోయేవాడిని, సాయంత్రం కూడా క్లాస్ పోయేవాడిని. పోతున్నప్పుడు నాకు అదే రైటింగ్ ఇంగ్లీష్లో తెలుగులో రాసిస్తున్నారు మామూలుగా. అట్లయితే అప్పుడు వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక 1 వారం రోజులు 10 రోజులు పోయినాను. పోయిన తర్వాత ఆయన అదే ఇన్స్టిట్యూట్లో ఒక సైడ్కు స్పెషల్ రూమ్ ఉంది. ఆయనకు సాటర్డే రోజు, సండే ఉండదు క్లాసు, సాటర్డే రోజు ఆయన ఏం చెప్పినంటే, హరిబాబు అని మా ఫ్రెండ్ ఇంకో నా బెంచే, మీరిద్దరు వెళ్ళే హరిబాబు మీరిద్దరు స్పెషల్ క్లాస్ ఉంటారు, రేపు ఉదయం రండి అని అన్నాడు 9 గంటలకు. సరేలే అని చెప్పేసి ఏమో స్పెషల్ క్లాస్ చెప్తారు మాకు అని చెప్పి మేము పోయినాం. 5 వరకల్లా 20 వాళ్ళ 9 గంటలకు రమ్మంటే మేము 8 గంటలకు కూర్చున్నాక క్లాస్ చేసారు, రూమ్ చేసారు. రూమ్లో గడ కొట్టేసి చేపలు వచ్చిన ఇట్లనే అందులో తప్పలలు అవి ఏమీ ఉన్నాయి. వాళ్ళు పాటలు పాడతారు కదా, మన క్రైస్తవులు పాటలు పాడుతుంటే అలా ఓహో పాటలు పాడుతారు అని చెప్పేసి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి కూర్చున్నాం. లాస్ట్ సీట్లో కూర్చున్నాక అందులో ఒక పాట ప్రియులారా, యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసు కలిగి ఉన్న జీవితము నిత్యజీవ జలనది అని పాట అర్థము. అంటే యేసు కలిగిన వాడు పచ్చగా ఉంటాడు, యేసు నమ్మినవాడు పచ్చగా ఉంటాడు. ఒక నది పక్క ఉన్న చెట్టు ఎట్లా ఉంటుంది అట్లా ఆ సారం ఉంటుంది కాబట్టి అది సమయానికి పూలైతే కాయలైతే పాలైతే అట్లా ఒక సారం చెట్టు ఎడారి నుంచి చెట్టు ఎట్లా ఉంటుంది అది అది మన కీర్తన 1వ అధ్యాయంలో నాకు తర్వాత అర్థమైంది. సో అట్లా నీరు కట్టిన తోట వల్లే ఉంటారని చెప్పి అన్నాడు. వాక్యంలో పాట ఉందన్నమాట. ఆ పాట నాకు ఇలా గుచ్చుకుంది, అబ్బా ఇలా దేవుడే గొప్ప దేవుడా, ఏమో హిందూ ప్రకారం దేవుడు లేడా, వీళ్ళంతా దేవుడు కాదా అని చెప్పి సర్లే మనకి ఎందుకులే అని చెప్పి అనుకుని నాకు నోరు మూసుకున్నాక ఆయన వచ్చిన బైబుల్ తీసుకొని బైబుల్ పక్క పెట్టేసి ఆయన మా పాస్టర్ గారు అది మా ఇన్స్టిట్యూట్ ఆయన చెప్పేసి, అయ్యా మరి మీరు ఎవరైనా డౌట్ ఉంటే నేను సైన్స్ ప్రకారం దేవుడు లేడని ఉన్నాడు ప్రూఫ్ చేస్తాను, సైన్స్ ఉన్నాడని దేవుడు ఉన్నాడని ప్రూఫ్ చేస్తాను, అది కూడా యేసు ప్రభువుని ప్రూఫ్ చేస్తాను అని అన్నాడు అనమాట. మనకి ఎందుకులే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను చెప్పి కామర్షియల్ ఉన్నాక తర్వాత ఆయన మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు, నేను యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రూఫ్ చేస్తాను అన్నది. సైన్స్ ప్రకారం దేవుడే లేడు, ఆ దేవుడు ఉన్నాడని ప్రూఫ్ చేస్తాను, అది కూడా యేసు ప్రభువే అని ప్రూఫ్ చేస్తానని అన్నాడు అనమాట. అంటే వాళ్ళ మతం గురించి చెప్పుకుంటున్నారు అని చెప్పి కామర్షియల్ అట్లా నాకు ఉద్రేకం వచ్చింది అనమాట. ఎందుకు సార్ మీరంతా హిందువులంతా మొత్తం క్రైస్తవులు చేసేస్తారు అని చెప్పి నేను అడిగినాను అనమాట. అడిగితే అప్పుడు అన్నాడు, అట్లా అడిగేవారు కావాలి సార్ మాకు, చూడండి ఈ సంగతి మన వేదాలు, క్రైస్తవులకు బైబుల్ ఉంది, ముస్లిమ్స్ ఖురాన్ ఉంది, మరి హైందవులకు భౌతికత ఉంది, వేదాలు ఉంది, వేదాలకే తీసి చూపిస్తారు మీకు దేవుడు ఎవరు అని చెప్పి అన్నాడు. సరేలే అని చెప్పేసి ఆయన ఆ మాట అంటే నాకు అంత చదువులేదు, సరేలే అని చెప్పి కొనసాగుతున్నప్పుడు అప్పుడు ఈ పాట నాకు ఇట గుచ్చుకుంది. అయితే ఆ పాట యేసు లేని జీవితం నీరు లేని ఎడారి, యేసు కలిగి ఉన్న జీవితం నిజజీవం లేని పాట నాకు గుచ్చుకుంది. ఒక వచనం పాడాలా, టైం లేదు, ఒక వచనం పాడతా. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే నిత్య దేవుడు, యేసే మోక్ష మార్గము, యేసే నిత్య దేవుడు, యేసే మోక్ష మార్గము, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలో ఉన్న నిత్య జీవజల నది, యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలో ఉన్న నిత్య జీవజల నది, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ
చేరుమా. ఈ వచనము నాకు ఉచ్చుకుంది. అబ్బా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడా అని చెప్పేసి అట్లా డౌట్తో నేను ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు అన్నప్పుడు కంటిన్యూగా నేను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కొలనా ఉడాకాలంలో గంగారంలో నేను ఒక చర్చికి పాస్టర్గా పనిచేస్తున్నాను, మీరు రావచ్చు, ఎవరు నిర్బంధంగా ఎవరైనా రావచ్చు అని ఆయన మీకెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒకరోజు నేను మా ఫ్రెండ్ హరిబాబు నేను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఆ చర్చి పాస్టర్ అక్కడ ఇంట్లో చెప్పి ఒకసారి పోతే అక్కడ ఆ ప్రేయర్లో అంతా అయిపోయినాక సెకండ్ ఇచ్చుకుంటాం కదండి, మనం అందరం సెకండ్ ఇచ్చుకుంటాం కదా. అట్లా నేను ఎంతో నా ఫ్రెండ్స్ కార్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తాయి తందనాడి సినిమాలు స్వీకారం చేసి ఎంతో ఖర్చు పెట్టినవి 30-35 ఏళ్ళకి నేను ఒక రోజుకు 500 సంపాదించినవి. 500-600 నా ఒక బెనిఫిట్, ఒక చీరను కూడా 100 రూపాయలు మిగిలిన అంత సంపాదించినవి తాయి తందనాలు ఆడినాం. కానీ వాళ్ళు కూడా తాపేత ఎప్పుడు మాట్లాడలేదు. అరే క్రైస్తవులు ఎంత ప్రేమ ఉంటుందా, ఏంది నా ముక్కు తెలియదు ఇంత ప్రేమిస్తారని చెప్పి ఆ ప్రేమకు ఆకర్షించబడ్డాను. నేను ఆ ప్రేమకు ఆకర్షించబడి అది కంటిన్యూగా మందిరం పోవడం జరిగింది. తర్వాత దేవుని కృపను ఇక మ్యారేజ్ కూడా క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నాను, రక్షించబడడం. అయితే రక్షణ సంగతి నాకు తెలియదు, రక్షణ అంటే నాకు తెలియదు. తర్వాత వాక్యం వెళ్తున్నా కొద్ది నాకు. అయితే ఈ ఉద్యోగం ఎందుకు వెళ్ళానంటే అసలు ఏ ఉద్దేశంతో నాకు దేవుని వాక్యం పరిచయం ఏంటంటే నా గురి ఏంది, నేను ఏదైనా సర్టిఫికేట్ తీసుకొని పోయి జాబ్ కొట్టేయాలి అనే ఉద్దేశంతో పోయినప్పుడు దేవుడు ఈ విధంగా 1993లో నాకు మరి దేవుడు పరిచయం రక్షణ ఇచ్చినాడు. తర్వాత సంఘములు సమాజంలో చేర్చి అంగముగా చేసినాడు. తిరిగి నాకు భార్య, 2 పిల్లలు, పాపను మ్యారేజ్ చేసినాడు. అక్కడ సంఘాన్ని సైడ్ ఇచ్చినానండి, బాగున్నాడు ఇప్పుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో దేవుడు అనుమతించిన నా చిన్న సాక్షి ద్వారా ఏంటంటే నేనేదో పెద్ద భక్తులని కాదు, అయితే ఆశ ఉందండి. ఏముందంటే సంఘానికి వెళ్తున్నప్పుడు అదే నేనైతే రక్షించబడ్డాను, ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు మా బాబు నువ్వు మంచిగా దేవుని అనుకుని ఆత్మీయంగా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు పెళ్లి క్రైస్తవ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు మా పాస్టర్ కానీ చర్చ అంటే సోమలత గారు కానీ మాకు నన్ను చేస్తున్నప్పుడు సంబంధం చూసి క్రైస్తవ మ్యారేజ్ చేసుకోవాలి అని అన్నప్పుడు సరే అంటే చేసుకుంటానని చెప్పి అనుకున్నప్పుడు మా మేనమామ కూతురు అంటారండి, మా అమ్మమ్మల ఊరిది అంటారు. అప్పుడు అక్కడ నాకు ఇష్టం లేదు, కానీ మా అన్న కూతురు చేయాలని ఇష్టంతో ఆమె చాలా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నాను, అంతే ఊపులో ఉన్నాను, కొత్త కదా ఊపులో ఉన్నాను. అయితే వాక్యం తెలియదు, పెద్ద తెలియదు. అయితే ప్రతి మోకాలు యేసునామను వంగవాలను, ప్రతి నాలుక యేసుక్రీస్తు నామను ఒప్పుకున్నామని రాయబడింది కదా. ఆ వాక్యం పట్టుకొని పోతే మాకు అన్ని కొద్దిగా ఆచారాలు ఎక్కువ ఉంటాయి కదా. నాడి పోగానే మా మామూలు 7 మంది అన్నములు నడిపోయిన బిడ్డని చిన్న ఉంటుంది అప్పుడు ఆడుకుంటప్పుడు ఆమె చేసుకొని చెల్లా అని చెప్పి మా మామ వచ్చి అడిగిపోతే మా అమ్మ ఏంది మా అన్న బిడ్డను చేద్దామని ఆమె ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇష్టం లేదు, చేసుకుంటే క్రైస్తవ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆత్మీయంగా చీకటికి వెలుగు పొత్తులేదు కదా. కాబట్టి రక్షించబడిన అమ్మాయిని చేసుకోవడం క్రైస్తవం చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో మా పాస్టర్ కూడా అదే చెప్పారు. కాబట్టి దాని ప్రకారం చేసుకోవాలని ఉద్దేశం అనుకుంటున్నప్పుడు అప్పుడు మా మామగారు కూతుర్ని మాట్లాడి ఇక్కడ మాట్లాడికి వచ్చినప్పుడు మా మామ వాళ్ళు తీసారు అనమాట. మా మేనమామ తీయలేదు, వేరే పక్క మామూలు తీసారు. పిల్లాడు యేసుపురం నమ్ముకున్నాడంట కదా, మరి ఏదో అది మతంలో జరిగినట్ట కదా. అది అంటే ఇది మతం కాదండి, ఇది మార్గం. కాబట్టి నేను యేసుపురం నమ్ముకున్నాను, అవును వాస్తవమే. కాబట్టి తిండి గురించి కాదు, యేసుపురం నిత్య దేవుడు, ప్రతి మోకాలు ఆయన నామను ఉంటుంది, ప్రతి నేలక యేసుక్రీస్తు నామను ఒప్పుకుంటుంది. కాబట్టి మీరు కూడా ఒక రోజు ఒప్పుకోవాల్సిందే, మీరు కూడా నమ్ముకోవాల్సిందని చెప్పేస్తే ఇది మతం కుదరదు. మేము ఆమెనేమో బ్రహ్మంగారి చరిత్ర మాస్టర్, మీ అత్తనేమో ఇంకో సత్యనారాయణ కథ పోతుంది, ఈ పిల్లలు ఇంకేదో మతంలో ఉంది, అది కుదరదు అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇదే మంచిదే అని చెప్పి లేచి వచ్చేసేవారు కదా, తెగిపోయినవారు కదా. ఇక మా అమ్మ ఏడుస్తుంది, సరే ఏడుస్తుంది అని చెప్పి దేవుడు కృపల పిల్లల దేవుడు కృపల అది పోయింది. తర్వాత క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పిల్లల నేనైతే ఊహించలేదు క్రైస్తవం అయితే అనుకోలేదు. అయితే దేవుని యొక్క సంకల్పం ఉంది కాబట్టి భూమి పునాదులు వేయబడకముందే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన సువార్త ద్వారా నన్ను రక్షించుకొని సంఘములు సమాజంలో చేర్చినాడు. అయితే పిల్లలు ఇంకొక విషయం ఏంటంటే యేసుప్రభుని దేవుడే నమ్మను నేను. ఎందుకంటే ఇప్పుడు కాదండి, అంతకుముందు యేసుప్రభు అంటే నాకు చాలా కోపం. అయితే నేను ఈ వాక్యం ద్వారా ఒక్కసారి ఆదికాండం 2వ అధ్యాయం, దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి ఆకాశం జోడి, సూర్యచంద్రులు జోడి, అట్లా స్త్రీ పురుషులు జోడి, అమావాస్య పౌర్ణం జోడి, దృశ్యమనే అనిత్యములు, అదృశ్యమని నిత్యములు, అట్లా జోడు పుట్టించినాడు దేవుడు. అన్ని బైబుల్లో అన్ని జోడుగా పుట్టించాడు. అరే ఇదేంటి అని చెప్పి అప్పుడు దేవుడైన యెహోవా అని వచ్చించాడు. ఒకసారి అంటారు
2:4. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. చాలండి. అయితే అక్కడ దేవుడు 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 అని ఏదో మెన్షన్ చేశారండి, అక్కడ చేయలేదు. లాస్ట్ 2వ అధ్యాయము 1వ అధ్యాయం మెన్షన్ చేయలేదు. 2వ అధ్యాయము 4వ వచనం వచ్చేవారు కదా, అక్కడ దేవుని నామం బయలుపరచబడ్డది. ఏమండి, దేవుడైన యెహోవా. నేను యేసుప్రభు గురించి ఉన్నాను, 33 కోట్ల దేవతల గురించి ఉన్నాను, కానీ మరి యెహోవా ఎవరు అసలు, ఈయన గురించి తెలుసుకోవాలని ఆశ పుట్టినట్టు. ఆశ పుట్టి అసలు ఏంది, అసలు యెహోవా ఎవరు, ఏ నామం ఏందని చెప్పి అప్పుడు మా పాస్టర్ గడితో కూడా చెప్పలేకపోయినా. యెహోవా నామం ఎవరు అంటే చెప్పలేకపోయాడు. తర్వాత చెప్తాడు అనుకున్నాడు. అట్లా ప్రియమైన వారా, నాకు అయితే దేవుని తడుగులాడి వెతుకున్నప్పుడు దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. రాయగారు చెప్పారు కదా, అడుగులు ఆడాలి, కొద్దిగా ఆశ ఉండాలి. ఆశ ఎంతైనా దేవుడు వాడుకుంటాడు, నిలబెడతా ఉంటాడు. కొద్దిగా కొద్దిగా ఆశ ఉండాలి. ఏ పని చేసినా, మనం ఉద్యోగం చేసినా, మనం పని చేసినా, మనం సమర్పించుకున్నా, మనం ఏదైనా కూడా ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆశపడబోనని తృప్తిపరుస్తాడు. అలాగే ఈ వాక్యము 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడైన యెహోవా అంటే ఈ దేవుడు ఎవరు తెలుసుకోవాలని చెప్పి నేను వెంబడబడి తెలుసుకోవాలని ఆశ పుట్టింది. అయితే ఆ ఉద్యోగం మర్చిపోయేటట్టు చేసిండు దేవుడు, ఆ సర్టిఫికేట్ మర్చిపోయేటట్టు చేసిండు. అదంతా అయిపోయింది. ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని తెలుసుకోవాలని వెంబడబడి నాకు మందిరంకి వెళ్ళిన కొద్దీ, నా డౌట్స్ వచ్చినా కొద్దీ మా ఆయన ఎవరికి అడగాలి, మా ఆయనకు వచ్చి అడుగుతుంది. ఆయనకి ఇట్లా అంటుంది, నేను చెప్పి అడుగుతుంది. మా ఆయన ఏమన్నాడు, ఒకసారి మాకు 2-3 సార్లు చెప్పిండు, ఏ దేవుని నమ్ముకో బిడ్డ, ఒక దేవుని నమ్ముకో. ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే వాడు బాంబే హైవే ఉంది, ఒకటి బెంగళూరు హైవే ఉంది, ఒకటి అక్కడికి వచ్చే హైవే ఉంది. ఏదైనా ఒక దేవుని నమ్ముకో, పరలోకం పోతాం. వాక్యం కూడా చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు నేనే లేడు, ఐఎమ్ గాడ్, నేనే దేవుడు అని అంటుంది. ఇదేంటి వ్యతిరేకంగా ఉందని చెప్పి మా నాయనకు అడిగినప్పుడు ఒకసారి మా నాయన విని ఒకసారి తిట్టేసి, ఏంద్రా ఇప్పుడు మా విసిపోయినాను, ఏంద్రా నువ్వు ఏదో పోయినప్పుడు నుంచి ఏదో చెప్తున్నావు అది అని చెప్పాను. ఆయన చెప్పలేకపోయినా నాకు అర్థమైపోయింది. తర్వాత దేవుని కృప వల్ల ఇలా నాకు దేవుని వాక్యం పరిచయమైనప్పటి నుంచి నేను కంటిన్యూగా సంఘాన్ని పోతూ మరి నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ కొనసాగుతున్నప్పుడు అయ్యగారి పరిచయం, మీరు రండి బ్రదర్, మీరు సేవలో వాడబడండి అది అని చెప్పి ఆశ ఉంది. ప్రియులారా, నాకు ఒక ఆశ ఉంది. మేము పెళ్ళైనాక మా సంఘానికి వెళ్ళేటప్పుడు తెలియకుండానే వాగ్దానం చేసినాం. ఏమైనా వాగ్దానం చేసినామంటే నెలకు ఒక ఆత్మనన్న, ఆయన రోజుకు ఒక ఆత్మ, ఆ నెలకు ఒక ఆత్మ, నెలకు 12 సంవత్సరానికి 12 నెలలు, సంవత్సరానికి ఒక ఆత్మను దేవుని సంఘం నడిపిస్తావా అని ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆయన తెలియకుండా నేను చేయలేపినా, నాకు తెలియకుండా ఆమె చేయలేపినాం. కానీ మాకు ఇక సంసారంలో పడి మేము పూర్తిగా మర్చిపోయి, దేవుని వాక్యాన్ని మర్చిపోయి, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి మీలాగా కొనసాగుతున్నప్పుడు అయ్యగారు మనల్ని ప్రోత్సాహపరిచి, అయ్యా మీకు ఆశ ఉంది, మీరు రండి సంఘంలో వాడబడండి, మీరు దేవుని సేవ చేయాలి మీరు అది అన్నప్పుడు, లేదా నాకేమో అంతా తెలియదు బరువు, అంత వరుగును కాను, లేదు దేవుని సేవలో వాడబడుతుంది చేయని చెప్పి అయ్యగారు నన్ను బలపరుస్తూ ఆత్మీయంగా వస్తున్నాడు. కాబట్టి ఏమైనా వాడారా, ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎన్నో అనుమతించింది నా జీవితంలో. అయితే నా జీవితంలో కొద్దిగా ఒక్క మాట చెప్పేసి ఊహించేస్తాను. నేను మా అత్తగారు జహీరాబాద్ అండి. 1996లో మ్యారేజ్ అయింది, 97లో మా పాప పుట్టింది. అక్కడ మహేంద్రలో జాబ్ పెడిస్తాను తీసుకెళ్ళారు. అక్కడ ఇక్కడ మా జహీరాబాద్ సైడ్ మహేంద్ర కంపెనీలో జాబ్ పెడిస్తాను. సరే అని చెప్పి నా వాళ్ళకి చదువుకొని నేను మా అమ్మాయికి చెప్పేసి నాకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెళ్ళిపోయినాక అక్కడ పోయినాక అక్కడ సైకిల్ మీద వ్యాపారం చేసుకుంటే బండి తీసుకున్న తర్వాత బండి మీద వ్యాపారం చేస్తున్నాను. పోయినాక అక్కడ ఏముంది, రెంట్కున్న శాంతినగర్లో జహీరాబాద్లో 40 రూపాయలు 38 రూపాయలు అక్కడ క్యాజువల్కి ఇస్తారంట. అయితే జాబ్ పెట్టి సార్ ఆఫీసర్ తెలుసాను మా భార్య చెప్పింది అనమాట. మా ఆయన రైల్వేలో ఎంప్లాయీ, మంచి అందరూ తెలుసానంటే ఆశపడి అక్కడ అసలు జాబ్ అనుకుని పోతేనే దేవుని వాక్యం పరిచయం అయింది. మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ మా భార్య అక్కడ పోదాం, మరి మా ఆయన రమ్మంటున్నాడు, మరి రమ్మంటున్నాడు. సారీ అని చెప్పి చదువుకొని ఊటములు చదువుకొని ఫ్యాన్లో తీసుకోపోయాను. పోయేటప్పుడేమో డీసీలో వేసుకొని వచ్చేటప్పుడేమో ఆటోలు తీసుకొచ్చేస్తాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంకల్పం అట్లా ఉంది. అయితే నేను రక్షించబడి ఈ సాహసం కాదండి, దేవుని సాహసం కాదు, నేను మెథడిస్ట్ సాహసం. అది ఆ చర్చికి వెళ్ళేవాడిని. అయితే మా దగ్గర ఎక్కువ పాటలు పాడతారు, భజన చేస్తారు, కానీ దేవుని వాక్యం తక్కువ ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఆ హెబ్రోన్ పాస్టర్ ఆ ఊరికి పోయినప్పుడు ఆయన పరిచయం ఏలియా బ్రదర్, ఆయన పేరు కూడా, ఆయన వాక్యం మాకు చాలా నచ్చింది. ఇంత బాగుంటుంది ఆ వాక్యం అని చెప్పేసి అప్పుడు మా పాప ఫస్ట్ బర్త్డేకి ఆయనే పిలిపించిన, అక్కడికి పిలిపించేసి చేసినాక తర్వాత ఆశను బట్టి సరే ఏదైనా అక్కడేమో జాబ్ దొరుకుతామని మళ్ళీ అటు పోయినాక అక్కడ ఏమైంది, జాబ్ లేదు ఏం లేదు. తర్వాత రెండుకున్న ఆ ప్రాంతంలో, ఆ తర్వాత 4 సంవత్సరాలు అక్కడ ఉన్నాక జాబ్ కాలేదు. సరే కొద్దిగా వ్యవసాయం చేసిన, చెరుకు దొక్కినాను మా అత్తగారి పొలంలో. ఆయనకు 8 ఎకరాలు ఉంటుంది మా మామగారికి. 1 ఎకరం ర్యాకెట్లో భూమి, చేసుకోండి మీరే చేసుకోండి అని చెప్తే వస్తే మీరు చేసుకుంది అని అంటే సరే అని చెప్పేసి అప్పట్లో 10,000 15,000 అప్పుడు ఆ కాలంలో పెట్టుబడి డబ్బులు ఆయనకి ఇచ్చేసి
క్యాల్కులేటర్ అవన్నీ వేయించేసి దున్నినాక పంట పెట్టినాక 10 మంది నడుమ ఒక ఊరు అనమాట. అది గవర్నమెంట్ ఇచ్చిందంట, సీలింగ్ భూమి అంట. వాళ్ళందరికీ సీలింగ్ భూమి ఉంటే 10 మంది నడుమ ఒక ఊరు. ఆ ఊరులో అవి నీళ్ళు పెట్టినాక అది మొత్తం అది అంతా చేసినాక కష్టపడి చేసినాక ఫస్ట్ తడి వాడింది, 2వ తడి వాడింది, మొలకలు వేసింది, 3వ తడికి లేదు, మూడో కలిపే వరకల్లా ఏం చేయాలి? వాళ్ళందరూ నవంబర్ డిసెంబర్ చేశారు కాబట్టి వాళ్ళకు మొక్క పెద్దగా అయింది కాబట్టి వర్షం పడేతో పెరిగింది. నాది మార్చి నెలలో చేసిన కాబట్టి అది ఎండిపోయే వరకల్లా ఏం చేయాలి? ఇక మరి నా చేతిలో డబ్బులు లేవు, ప్లస్ వీటికి అలా లాస్. ఏం చేయాలి? ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళ బుర్రని ఎందుకు వచ్చినాం ఇక్కడ, అసలు ఏమైంది అసలు? వాళ్ళ మా ఊరికి అలా హైదరాబాద్ ఇంకంపెళ్ళి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు అక్కడ ప్రాంతంలో మళ్ళీ కట్టుబడడం మీద అంటే రెంట్ కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఊరికి వెళ్ళాను. అక్కడ ఇంకంపెళ్ళి వెళ్ళి తర్వాత ఒక రూమ్లో మరి అక్కడ రెంట్కి ఉండి ఒక 2 రూమ్లు ఉండి ఆ 2 రూమ్లో ఉండి ఉన్నప్పుడు రెంట్ కట్టలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందులో 350,000 ప్లాట్ ఒక రెడ్డిది. అందులో లాస్ట్ ప్లాట్ అనమాట అది. ఆ ఫ్లాట్లో ఉన్నప్పుడు రెంట్గా బాబు నాకు రెంట్గా ఇవ్వకుండా పోలేదు, మీరు ఉండండి, నా ఫ్లాట్ మంచిగా పెట్టుకున్నాంటే ఇదే సంతోషం అని చెప్పి అక్కడ ఉన్నాను. ఎక్కడంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఉన్నప్పుడు అలా ప్రియమైన వాళ్ళ భయంకరమైన పాములు ఒక్కొక్క పాములు ఇంటి పాములు అన్నీ సర్పాలు, పెంజాలు అవి. అయితే కొద్దిగా అడవి లేకుండా అనమాట. కాలనీ ఈనాడు సొసైటీ అని కాలనీ కానీ కొద్దిగా లాస్ట్గా ఉంటుంది అనమాట, కాంపౌండ్ వర్క్ అని ఉంటుంది. అయితే సరే రెంట్ లేదు కదని చెప్పి అక్కడ వండుకుంటాను. నేను ఉన్నప్పుడు అతి పాములు కనిపిస్తున్నాయి. పాములు కనిపిస్తూ ఒకసారి ఏమైంది, మధ్యాహ్నం పూట పిల్లలు ఉన్న చిల్లలు ఉండదు అని చెప్పి వాళ్ళ ఎంత ఫ్లాట్ లోపల అంత పెట్టి సాఫ్ తీసుకుని ఉన్నప్పుడు ఒక పాము వచ్చింది. ఒక వారం రోజులు ఒక పాము వచ్చింది. అది ఇంత దొడ్డు ఉంది, పొడవు ఉంది పాము. అయితే ఒక ఆయన ఇక్కడ ఈ నారాయణఖేడ్ సైడ్ అదేంటి శంకరపేట అని ఒక పాపయ్య అని ఉంటాడు. ఆయన ఆ ముంగడ రూమ్లో ఉంటారు వాళ్ళు. ఆయన ఆ పాము వచ్చినప్పుడు దాన్ని కొట్టి చంపింది అనమాట. అది లోపలికి వచ్చింది, కొట్టి చంపినాక నేనే చంపిన పాము అని చెప్పేసి ఆయన చూపిస్తే నాగబాము కదంటే కాదు జరుగుడ్డానా అంటే కాదు ఆయనకి తెలుసు అని చెప్పి నేను నాగబాము అని చెప్పిన ఆయనకు. అయితే ఆ పాము తీసుకొని పడేసి అయిపోయినాక దానికి ఇంకో నాగబాము జోడు ఉంటుంది సంగతి మాకు తెలియదు. అంటే అదే రోజు ఇది మధ్యాహ్నం చంపినాను, సాయంత్రం 5-6 గంటలకు కనుక చీకటి పడుతుంది. అప్పుడు ఎట్టెట్లా నా జరుగుడ్డు వచ్చింది, అదే గొడ్డు దాన్ని ఆశ చూసుకుంటే ఈ పాము వచ్చింది. అయితే మా భార్య బట్టలన్నీ పోయి మా 2 పిల్లలు చిన్నగా ఉన్నారు, పాప చేతిలో పట్టుకొని ఆడ గేట్ కడ పోయి వెళ్ళిపోతున్నా. గేట్ పక్కకే పాము ఉంది, ఇది చూసుకోలేదు. మా చిన్న పాప చూసి మా కూతురు చూసి ఏడ్చేస్తుంది, చెప్పలేదు రాక ఏడ్చేస్తుంది. ఏంటి అక్కని కొట్టినావా అని చెప్పి తిరిగి ఇట్లా చూసిన ఏమంటారు అడిగలేదు. పామ చెప్పి అక్కడ ముసలాం ఉంటుంది కానీ అయ్యా కొట్టి బిడ్డ అని కట్టి తెచ్చుకొచ్చింది చేత కట్టి ఇస్తే నాకు ఎప్పుడు పాము కొట్టలేదు. వాడు మధ్యాహ్నం చంపినా కదా ఇదే అనుకొని దానికి ఎదురుగా పోయినా పాము కట్టే తీసుకొని సరే భయపడకుండా పోయినా. నా ఉద్దేశం ఏంటంటే మా ఫ్లాట్లోకి వస్తే లోపలికి వస్తే స్టాఫ్ ఉంది కాబట్టి దాన్ని కొట్టి చంపొచ్చు, తప్పించుకుంటే వీలు లేదు కాబట్టి అక్కడ పోతే ముంగడ పుట్ట ఉంది, అక్కడ రాళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఎంతగానో ఉంచి దానికి ఎదురుగా కట్టేసుకొని పోతే మా ఫ్లాట్లో పోతాయేమో భయపడి దాన్ని కొట్టొచ్చుదని నేను అనుకొని ఆ కట్ట తీసుకొని ముసలాం ఇచ్చిన కట్ట తీసుకొని పోతుంటే అది ఏమాత్రం కూడా వదులుతాడు, అట్లనే వచ్చేస్తుంది మీరు దాని దారి వస్తుంది. దాన్ని మీరు పోతే అసలు ఏమంటలేదు, వచ్చేస్తూనే ఉంటుంది. మీరు భయపడితే పోతే నన్ను చూసి భయపడి పోగలుగుతాం కాబట్టి అది భయపడుతుంది ఏం అని చెప్పేసి సరే అని చెప్పి మా కాంపౌండ్ వాళ్ళు దాటి మధ్యలో రోడ్డు దాటి పక్కకు పుట్ట ఉంది. ఇందాక పోగానే ఇంకో అవతల ఫ్లాట్లో రాళ్ళు ఉన్నాయి. అయితే ఏది పుట్టల పడుతుంది అంటారు, పుట్టల పడకపోతే రాళ్ళు ఉన్నాయి. వెళ్ళలేదు భయపడుకుంటూ ఇలా కొంచెం ఒక దెబ్బ కొట్టినాడు. కొట్టే వరకు అలా ఏమీ అని అది తాకినంత వరకు అయితే తాకినంత వరకు అయితే ఏమన్నా అయితే ఇట్లా కొట్టి మళ్ళీ 2వ దెబ్బ కొడదామని ఇట్లా మళ్ళీ కొట్టే వరకు తల మీద తాకింది. తల మీద లాగి మళ్ళీ ఒక దెబ్బ చచ్చిపోతాడండి, ఇంత దొడ్డు ఉంది. 2వ దెబ్బ కొడదామని వరకు ఆ కట్టెతో పాటు అట్లా లేచి వచ్చేసి నాకు ఇంత దూరం దర్శింది. ఇంత దూరంలో దర్శింది పక్కన ఇట్లా వచ్చి మట్టి ఎక్కేసింది. తర్వాత మళ్ళీ ఏదో కొట్టిన సంతోషం. అయితే నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఒకసారి కదా 34 కీర్తనలు 7వ యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. యెహోవాయందు భయభక్తులు వారి చుట్టూ ఏముంటుందంట, దూత ఉంటుందండి. ఆయన దూత కావలి ఉంటుంది కాబట్టి నేను అనుకున్నాను ఎందుకు అరవలేకపోయినాను అనుకుంటే దేవుని దూత ఉంది అక్కడ. నేను అప్పుడు సంఘానికి పోతున్నాను, కష్టంలో ఉన్నాం, రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, మా భార్య అని పిల్లలు చిన్న ఉన్నారు. అయినా కూడా నమ్మకంగా మందిరానికి పోతున్నాం. ఆడ ఆల్మికాల్లో నమ్మకంగా మందిరానికి పోతున్నాం.
ప్రతి మీటింగ్ పోతున్నాం, ఎందుకంటే ఆశ తరఫీదు పొందినాము ఇక్కడ పోతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఆడ నాకు అప్పుడు వెలిగించినాను. అవును ఇల్లు కరవలేకపోయింది, ఏమైందని చూస్తే అట్లా దేవుని యొక్క ఆత్మ అనే దూత కావాలి ఉన్నాడు కాబట్టి అది నన్ను గర్వలేకపోయింది. అట్లాంటి పిల్లల ఇంచుమించు అదే ఫ్లాట్లో ఒక 30 పాములు లెక్క పెట్టి చంపాయి. 30 పాములు, సర్పాలు, పెంజర్లు, ఏరుగొడ్లు అన్నీ కలిపి 30 పాములు చంపాయి. ఎందుకంటే నాకు పెద్దతనం చెప్పుకోవడం కాదు, నాకు బలమని చెప్పుకోలేదు. దేవుడు నన్ను కాపాడిన విషయం చెప్తున్నాను మీకు. దేవుడు నన్ను కాపాడి తిరిగి సంఘంలో సమాజంలో చేర్చి నన్ను ఇప్పుడు అంగంగా చేసినాడు, ఆరాధకంగా చేసినాడు. నేనేమనుకున్నానంటే ఉద్యోగం అనుకుని పోయినాను, ఉద్యోగం కాలేదు. అయితే ఉన్న ఫ్లాట్ పోయింది, ఆ ఫ్లాట్లు లెక్క వేసుకొని అవన్నీ పోయినాయి. తర్వాత దేవుడి యొక్క ఉద్దేశం ఉన్నా కాబట్టి ఆయన తిరిగి నాకు రక్షణ ఇచ్చి సంఘంలో సమాజంలో చేర్చి అంగంగా చేసినాడు. కాబట్టి దీనికి ఎంతో రుణిస్తున్నాను. కాబట్టి దేవుని అందు మనం భయభక్తి కలిగి ఉంటే దేవుని అందు ఆయన సంకల్పం ఉన్నాడు, ఎప్పటికైనా ఆయన విడిచిపెట్టాడు, ఆయన ఎప్పటికైనా ఆయన పట్టుకు ఆయన ఎంతైనా ఆశ్రయిస్తాడు. అయితే ఒకటి నాకు నా భార్యకు అప్పుడప్పుడు డిస్కషన్ అయ్యి మరి ఏంది అసలు ఆమె వెళ్ళిపోయింది. ఒకసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు ఇలా వచ్చి ఉండవు అసలు ఏంది అది అని చెప్పి ఒకసారి వెళ్ళిపోయింది. 2 రోజులు 3 నెలలు వెళ్ళిపోయింది. అయితే అయినా కూడా మేము నిలబడి వాళ్ళ తర్వాత మళ్ళీ ఆమె 20 రోజులు వాళ్ళ వచ్చినాక తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లగా దేవుని సంకల్పం ఉన్నా కాబట్టి నాకు రక్షణ ఇచ్చాను. నాకున్న ఫ్లాట్లు, నాకున్న అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్ కానీ మా నాన్నకున్న ఫ్లాట్ కానీ అవన్నీ ఉంటే అప్పుడు నేను వేసుకోవడం నమ్ముకోకపోతున్నామో అనిపిస్తుంది. ఒక ఫ్లాట్ ఇప్పుడు 300 గజాలు ఉంది. ఆ ఫ్లాట్ ఉంటే ఇప్పుడు నేను అవి వేసుకోవడం ఎందుకు నమ్ముకుంటున్నాను? అంత సమృద్ధిగా ఉంటుంది. అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి నాకు ఇల్లు లేదు. నిన్న పిల్ల నేను పుట్టిన వీడు అమ్మ ఉండి ఇక్కడ పెరిగింది మాత్రమే అని ఇల్లు లేదు. అయితే నా భార్య ఎన్నోసార్లు ఎక్కడ వచ్చింది, లింగంపల్లి అని చెప్పుకుంటున్నాం కదా, ఏముంది లింగంపల్లి ఇంత ఫ్లాట్ ఉందా ఇంత జాబ్ ఉందని ఎక్కడ అరే అది కూడా వాస్తవం. పుచ్చుకునేడు ఒక అరే పైసలు సంపాదించాడు, ఇష్టానుసరంగా ఖర్చు పెట్టి ఇష్టానుసరంగా తాగితే తినేవాళ్ళు షికారు దోస్తులు. ఏంటి మరి ఇట్లా ఎందుకంటే అయితే దేవుడు ఒక మాట అన్నాడు కదా, ఏమన్నా నేను తలగా వస్తున్నాడు కానీ తొగ్గా ఉంటున్నాడు అవగాహన చేసింది కదా, ఆ మాట ఎత్తిపెట్టి బాగా వా నాకు నిన్నగా లింగంపల్లిలో నేను పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి నాకు చిన్న గృహం ఈ సాక్షిగా ఒక్కొక్క గృహం ఒక ఇల్లు నాకు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆలకించి దేవుడు నా ఒక జవాబుకు 2003, 2004 వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన 1000 రూపాయలు మీరు ఇక్కడ 5 ఏళ్ళు మరి ఇక్కడ లోకల్ ఉన్నాను 1000 రూపాయలు లీడ్ కట్టుకోండి కలెక్టర్ పేరు మీద మీకు G+ మీద మీకు అలాగే ఇల్లు అలాట్మెంట్ అని చెప్పి అని చెప్పినప్పుడు ఆ 1000 రూపాయలు ఎంతో కష్టంగా తీసుకొచ్చి కట్టి నాకు రేషన్ కార్డు కదా మా ఆయన పేరు మీద అలా నా పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు రేషన్ కార్డు కడితే ఆ తర్వాత ఒక ఇల్లు అలాట్మెంట్ అయినట్టు ఆ ఇల్లు మీద పోయింది. మళ్ళీ తిరిగి కలెక్టర్ ఆఫీస్ తిరిగి మనం తెచ్చుకున్నాను. ఎందుకు చెప్తున్నాడు పిల్లరా, ఇల్లు కాదు నాకు భౌతిక ఆశీర్వాదం కాదు, నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. భౌతిక ఆశీర్వాదం వస్తుంది పోతుంది పక్క పెట్టండి, అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చింది. నాకు ఏమిచ్చిందో గొప్ప రక్షణ ఇచ్చింది. నాకు ఆ రక్షణ బట్టి నేను దేవుని ఎంతో స్తుతించే కృతజ్ఞుడే ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారు మీ జీవితంలో కూడా ప్రభువుకు దూరం అయితే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుడికి సాక్షి బతికినప్పుడు ఎప్పటికైనా అయ్యగారు చెప్పారు కదా, మధ్యలో ఏముండాలి, వాక్యం ఉండాలి, అయితే మధ్యలో వాక్యం ఉంటే ఆటోమేటిక్గా సాక్ష్యం ప్రార్థన ఉంది. కాబట్టి మధ్యలో ఏం లేవు ఖాళీ ఉంటే, కాబట్టి ఏమైనా మధ్యలో వాక్యం పెట్టుకునే ప్రయత్నం చేద్దామండి. దేవునికి సాక్ష్యం కొన్ని మాట దేవుడు